మతం ఏదైనా అన్ని మతాలోళ్ళు మొక్కేది ఒక్క డాక్టర్కే. ఎందుకంటే గా దేవుని చేతిలో మన పానాలు ఉంటాయో ఉండయో కానీ డాక్టర్ చేతులు అయితే ఉంటాయి కాబట్టి ఎట్లనన్నా బతికిండ్రు సారు. ఎన్ని పైసలైనా సరే నేను అప్పో సప్పో తెచ్చిస్తా కానీ మావని బతికిండ్రు సారు, మీకు దండం పెడతాం సార్లు అని కాళ్ళ మీద పడతాం. కానీ ఒక డాక్టరు ఇంకొకరి కాళ్ళ మీద పడ్డాడు. గంత పెద్ద ఆపతి ఆయనకేమొచ్చిందో ఓ పని తెలుసుకుందాం రండి. అయ్యో పాపం, జీతం పైసలు ఇస్తలేడంట అల్ల పెద్ద సారు. నా జీతం నాకు ఇయ్యి సారు, స్కూలు పోయే పిల్లగాడున్నాడు, ఫీజులు కట్టాలే, ఇంట్లో ఉప్పు నేర్పకాయకి వెళ్తలేదని కాళ్ళ మీద పడ్డాడు. డాక్టరు దేవునితో సమానం అంటారు గాని ఆ దేవుడు కూడా ఇంకొకరి చేతిలో కీలు బొమ్మనే. హైదరాబాద్ లో ఈసీఐఎల్ ఉన్న రాఘవేంద్ర పవేడ్ దవాఖాన్లో పనిచేస్తాడంట ఈ డాక్టర్ సాబు. కానీ దవాఖాన్ ఓనరు 4 నెలల సంధి జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నాడంట డాక్టర్లను. అంతేనా సారు? నేను కష్టపడి చేసిన 4 నెలల శాలరీ నాకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిన ఒక 4 నెలలది నాకు ఇప్పిస్తే నేను చాలా రుణపడి ఉంటాను సార్. దవాఖాన నడుపుతున్నా గానీ జీతాలకు కూడా పైసలు వెళ్తలేవు అంటున్నాడంట వీళ్ళు ఓనరు. కానీ పవేడ్ దవాఖాన్ల జీతాలు ఇయ్యనీకి పైసలు వెళ్తలేవు అంటే ముక్కుతో నవ్వుతారు ఎవడన్నా. ఏం దవాఖానా దందానో ఏందో పొండ్రి.